రాష్ట్రంలో అవినీతి పాలన, అక్రమ పాలన పోయిన తర్వాత మొట్టమొదట వచ్చినటువంటి పండగే ఈ 29వ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలు. రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల సంఖ్యలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మంచి స్థానంలో ఉందని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. ఈ రోజున ఎక్కడైతే ఇబ్బందులు పడ్డారో, ఎక్కడైతే అవినీతికి పాల్పడ్డారో అలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అలాంటి ప్రభుత్వంలో నాయకులు కానీ ఎవరు లేరు. కూటమి ప్రభుత్వంలో 100కి 100% అందరికీ మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు. ఒకవేళ రావడానికి అందరికీ అలవాటైనటువంటి పద్ధతి బటన్ నొక్కితే అకౌంట్ డబ్బులు పడేటువంటి కార్యక్రమం కానీ ఎవరైనా ఆలోచించినట్లయితే అది మాత్రం ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు కూడా ఆగదు, కంపల్సరీ చేస్తారు. కేవలం ఇప్పుడు 6 నెలలు గడిచింది మాత్రమే టైము. అంటే వాళ్ళందరూ సూపర్ 6 అన్నారు, ఒక పథకం కూడా అమలు చేయలేదని వైసీపీ వాళ్ళకి కళ్ళు కనపడతాయా లేకపోతే ఏమన్నా కళ్ళు మూసుకుపోయినాయా? ఆల్రెడీ గ్యాస్ పథకం అమలు చేసాము, ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకొస్తున్నాము, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ అనే ఐటీ రంగాలు చాలా వచ్చి ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది. మరి వాళ్ళు పేపర్ చూస్తున్నారా, మరి మీడియాతో చూస్తున్నారా, లేకపోతే ఎవరైనా చెబితే వింటున్నారో తెలియదు. కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచంలోకి రమ్మని చెప్పండి. ఏదో తెర వెనకమాలు ఉండి మా ప్రభుత్వం అలా చేసింది, మీ ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది కాకుండా కంపల్సరీగా కళ్ళ ముందుకు వచ్చి చూసి మాట్లాడమని చెప్పండి. అదే ఏదైతే ఉందో ఒక 3 రాజధానులని ఆయన అన్నాడు. కానీ 3 రాజధానులు పెట్టే మళ్ళీ అలానే వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏదైతే అమరావతి ఒకటే రాజధాని అయ్యే అవకాశం? అమరావతి రాజధాని, 100కి 100% అమరావతి రాజధాని. దీంట్లో ఎటువంటి చర్చ లేదు. రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ అవ్వాలి కాబట్టి ఆ డెవలప్మెంట్ భాగంలో ఐటీ రంగాన్ని విశాఖపట్నం, ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసరికి అనంతపురం, అమరావతి, ఇక్కడ ఇట్లా 3 కారిడార్ల ప్రకారంగా ఎక్కడైతే అభివృద్ధి అనేది ఏ రాష్ట్రంలో కూడా ఏ జిల్లాలో కూడా, రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా, ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే ఇట్లా ఒక పక్కన చూస్తే ఆల్రెడీ మొన్న ఏదైతే ఉందో మోడీ వచ్చాక అక్కడ గ్రీన్లాండ్ అని అక్కడ ఆల్రెడీ వైజాగ్లో ఎక్కువ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది, అమరావతి కూడా చేసే అవకాశం. విశాఖపట్నంతో పోల్చుకుంటే అమరావతి రాజధానిలోనే ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుద్ది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అటువంటి సముద్రం కానివ్వండి, ఉన్నటువంటి ఏరియా లొకేషన్ కాబట్టి కొద్దిగా మొక్కు చూపడం వాస్తవమే. కానీ ఇది ఫస్ట్ టైం మోడీ గారు వచ్చారు కాబట్టి అక్కడ పెట్టిన ప్రోగ్రామ్, నెక్స్ట్ అనంతపురం సైడ్ పెడతాం కాబట్టి అప్పుడు ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుంది, అలాగే రాజధాని ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో అంటే ఈ 13 జిల్లాలని కాస్త 26 జిల్లాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 26 జిల్లాలో డెవలప్మెంట్ జరుగుద్ది, 100% జరుగుద్ది. మీరు చూసారు ఆ రోజున నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టాం. మరి గుంతల పడ్డ రోడ్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులన్నీ అంత గుంతల మయంలో ఉండి వర్షాలు పడితే అనేక రకాలైనటువంటి వాహనదారులు ఇబ్బంది పడేటువంటి సందర్భాలు చూసాం. కానీ ఈ రోజున 90% అబోవ్ రోడ్లు మొత్తం క్లీన్ చేశారు. మీరు ఆ రోజు సెల్ఫీలు చూసాం, నాడు అన్నాం, ఈరోజు నేడు అని చెప్పి అన్నాం. అనేక రకాలుగా మీడియా ద్వారా, మాధ్యమం ద్వారా అందరికి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రజనీ గారు కూడా ఏదైతే మామూలుగా సూపర్ 6 అంటే ఒక 6 కూడా పట్టలేకపోయినా సూపర్ 6 ఏం చేస్తున్నారు? ఆల్రెడీ చిల్లరపేట కొట్టి ఇక్కడికి వచ్చి కొట్టించుకుంది, 50,000 మెజార్టీ ఓడిపోయింది. ఆ మాట్లాడితే మనం అట్టుకుంటాం. ఆల్రెడీ సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు. 3 ఫస్ట్ విడత సిలిండర్ అందరికీ ఇవ్వడం జరిగింది. బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పెన్షన్దారులకి 4,000 రూపాయలు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. వికలాంగులకి, పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మరి 15,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యం 100% ఎవరైతే మంచాల్లో ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ పథకాలన్నీ చేస్తూ ఉంటే మరి కళ్ళు కనపడుతున్నాయా, లేకపోతే చెవులు పనిచేయట్లేదా, లేకపోతే నోరు ఉంది చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తెలియట్లేదు. కానీ కొద్దిగా మీడియాలోకి రమ్మనండి, దాన్ని బట్టి మాట్లాడమనండి మీడియా ముందుకు వచ్చి. అదేవిధంగా చూస్తే వీళ్ళందరూ గొడవ ఉంది. కానీ మొన్న ఆల్రెడీ వీళ్ళంతా కూడా చెప్తుంది, ఆల్రెడీ ఏదైతే ఉందో ఇద్దరి మధ్యనే గొడవలు వచ్చేటట్టున్నా ఈసారి 2 కలిసే వచ్చే అవకాశాలు లేవు. పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు మధ్య కూడా భేదాలు, ఇద్దరి మధ్య గొడవ పెడతానికి 100 మంది 100 రకాలు మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని పట్టించుకోదండి. కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా కలిసే ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే ఈ మాట్లాడుతూ ఉన్నారో మిమ్మల్ని అందరినీ నోరు మూయించి లోపలేయడానికి మాకు 1 నెల టైం చాలు. కానీ 5 నెలల బట్టి 6 నెలల బట్టి ఈ కూటమి ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకున్నారు, సంక్షేమమే కావాలి, ప్రజల యోగక్షేమాలే మనకు కావాలి, అంతేగాని మన కక్ష సాధింపు చర్యలు కాదు అని చెప్పేసి వాళ్ళ మాట్లాడడం వల్ల మీరందరూ రోడ్డు మీద పడి తిరుగుతున్నారు బర్రెల్లాగా. లేకపోతే 1 నెల టైం చాలు. చిన్న చిత్తగా రౌడీ షెటర్ దగ్గర నుంచి పై స్థాయి ఉన్న వరకు మొత్తాన్ని లోపలికి కుమ్మేసేవాళ్ళు. కానీ మా ప్రభుత్వం వాళ్ళు అలా అనుకోవాలా. ముందు ప్రజల సంక్షేమం కావాలి, రహదారులు బాగుండాలి, ఐటీ రంగాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున చేయడం జరిగింది తప్ప ఏ ఒక్కడు కూడా మేమేం చేయలేకపోతున్నామనో,
లేకపోతే మేము చేస్తున్నామని అని చెప్పేసి ఉద్దేశంతో మాత్రం అనుకోవడానికి అవసరమో ఒక నెల టైం చాలు, ఒక నెల టైం ఉంటే చాలు మొత్తం మూసేస్తాం. కానీ ప్రజల సంక్షేమం మాకు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.